నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. రాహుల్ గాంధీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. గతంలో ఆయన ఓట్లను ఏ విధంగా దొంగ ఓట్లను వందలాది వేలాది దొంగ ఓట్లను చేర్చారో ఓటర్ లిస్టుల్లో ప్రకటించిన ఆయన ఆ తర్వాత మరో హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నామని అన్నాడు. మరి నిన్న హైడ్రోజన్ బాంబు పేల్చాడా? దానికి ఆయనే ఏం సమాధానం చెప్పాడంటే, లేదు, ఇది ఒక శాంపిల్ మాత్రమే, హైడ్రోజన్ బాంబు ఇంకా పేల్చాల్సి ఉంది. శాంపిల్లో ఏం చెప్పాడు ఆయన? గతంలో దొంగ ఓట్లు చేర్చడం గురించి చెప్పాడు, ఇప్పుడు ఉన్న ఓట్లను తీసేయడం గురించి చెప్పాడు. ఉన్న ఓట్లను తీసేయడం అనేది చట్ట ప్రకారం కాకుండా ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేసినట్టు, ఆ కంప్లైంట్ ఆధారంగా ఆ ఓట్లను తీసేసినట్టు, ఈ విధంగా సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగింది అనేది ఆయన నిరూపించాడు. రుజువులతో సహా చూపించాడు ఏ విధంగా జరిగాయి అనేది. ఆ విధంగా ఓట్లు తీసేయడం అనే కార్యక్రమం చేసిన 3 ఇన్సిడెంట్లను ఆయన చూపించాడు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెసే గెలిచిన ఒక నియోజకవర్గానికి సంబంధించి వివిధ బూతుల్లో గోదాబాయి అనే పేరుతో 12 ఓట్లు డిలీట్ చేశారు. సూర్యకాంత్ అనే పేరుతో 12 ఓట్లు డిలీట్ చేశారు. నాగరాజ్ అనే పేరుతో 2 ఓట్లు డిలీట్ చేశారు. వీళ్ళు కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ వీళ్ళే డిలీట్ చేయడం. అసలు ఈ గోదాబాయి పేరుతో కానీ, సూర్యకాంత్ పేరుతో కానీ, నాగరాజ్ పేరుతో కానీ డిలీట్ అయిన ఈ ఓట్ల గురించి ఆయన టీము రీసెర్చ్ చేసింది, డిటెక్టివ్ పనిచేసింది. చేసి తేల్చింది ఏంది అంటే, ఈ గోదాబాయిని కాంటాక్ట్ చేశారు, సూర్యకాంత్ను కాంటాక్ట్ చేశారు, నాగరాజుని కాంటాక్ట్ చేశారు. మీరెందుకు ఈ విధంగా ఆ ఓట్లను డిలీట్ చేశారు? ఆ ముగ్గురికి తాము డిలీట్ చేసిన విషయం తెలియదు. ఆ ముగ్గురు పేరుతోనే డిలీట్ అయినాయి, కానీ ఆ ముగ్గురికి డిలీట్ చేసిన విషయం తెలియదు. మరి ఫోన్ నెంబర్లు ఎక్కడివి వాడారు? డిలీట్ చేయాలంటే ఫోన్ నెంబర్లకు ఓటీటీ రావాలి. ఓటీటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఫోన్ నెంబర్లకు వచ్చింది? వీళ్ళ ఫోన్ నెంబర్లకు అయితే ఓటీటీ కూడా రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వివరాలకు సంబంధించి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఏ ఓట్లు కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి డిలీట్ కాలేదు. వేరు రాష్ట్రాల నుంచి ఈ ఓట్లు డిలీట్ అయినాయి. గోదాబాయి స్వయంగా ఆ ప్రెస్ మీట్లో లైవ్లో మాట్లాడింది, జూమ్ ద్వారా అనుకుంటా లైవ్లో మాట్లాడి, నాకేం తెలియదు, అసలు అట్లా ఓట్లు డిలీట్ అయినాయి అనే విషయం తెలియదు, ఆ ఓట్లను తీసేయాలని నేను కోరిన విషయం కూడా నాకు తెలియదు అని. అలాగే సూర్యకాంత్ అనే అతను స్వయంగా ఆ ప్రెస్ మీట్లోకి వచ్చాడు. ఆయన ద్వారా డిలీట్ అయిన ఓటర్లు కూడా కొంతమంది వచ్చారు. అతను కూడా చెప్పాడు, నాకేం సంబంధం లేదు, అసలు నాకు తెలియదు ఈ విధంగా డిలీట్ అయినాయి. నాగరాజు విషయంలో కూడా అదే జరిగింది. ఈ నాగరాజు విషయంలోనైతే 2 ఓట్లు 36 సెకండ్లలో 2 ఓట్లు డిలీట్ అయినాయి. అది కూడా ఉదయం 4 గంటలకు లేచి డిలీట్ చేసి మళ్ళీ పడుకున్నాడా, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బయటకు పోయిండా తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో తెలియదు. ఈ విధంగా ఓట్లు డిలీట్ అవ్వడం అనేది 6,000 పైన ఓట్లు, 6,018 ఓట్లు ఒకే నియోజకవర్గంలో డిలీట్ అయినాయి అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. దానికి సంబంధించిన కొన్ని చూపించాడు, ఆయన ఉదాహరణలు చూపించారు. ఎవరి పేర్లతో డిలీట్ అవుతున్నాయో అనే విషయం అక్కడ స్పష్టంగా ఉంది. ఎవరి పేర్లతో డిలీట్ అవుతున్నాయో వాళ్ళకి ఆ విషయం తెలియదు, కానీ ఓటీటీ వెళ్ళింది వాళ్ళకి వెళ్ళలేదా? వాళ్ళకి వెళ్ళలేదు, ఇంకెవరికో వెళ్ళింది. మొత్తము ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా చేశారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అందుకని బూత్ వైజ్గా ఓట్లు ఎలా డిలీట్ అయ్యాయంటే, బూత్ వైజ్గా మొదటి నెంబర్ ఎవరిదైతే ఉంటుందో ఆ నెంబర్లో ఉన్న వ్యక్తి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, అతను డిలీట్ చేస్తాడు ఈ నెంబర్లన్నీ, మిగతా నెంబర్లన్నీ అతని పేరుతో డిలీట్ అవుతాయి ఈ నెంబర్లన్నీ. ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు డిలీట్ చేసే అవకాశం ఉందా? ఓటర్ల లిస్టులో ఎవరైనా ఏ ఓటునైనా డిలీట్ చేసే అవకాశం ఉందా? ఆ ఓట్లు దొంగ ఓట్లు అని ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసే అవకాశం ఉంది. పోనీ వెబ్సైట్లోనే అది దొంగ ఓట్లు అని చెప్పే అవకాశం ఉండొచ్చు, కానీ డిలీట్ చేసే అధికారం వాళ్ళకే ఉందా? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని వ్యక్తులు చేస్తారా? ఆ వ్యక్తులకు డిలీట్ చేయడానికి ఓటీటీ ఎలా వెళ్ళింది? ఇవి కూడా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఏం ఆరోపణ చేశాడంటే,
దీనికోసం ఒక పెద్ద నెట్వర్క్ పెట్టుకున్నారు, నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక కాల్ సెంటర్ పెట్టి ఢిల్లీలోనే ఆ కాల్ సెంటర్ ద్వారా వేరు టెక్నాలజీ ఉపయోగించుకొని వేరు రాష్ట్రాల నుంచి డిలీట్ చేసినట్టు, ఓటీటీలు వచ్చినట్టు చూపించారు అనేది ఈ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ. ఈ నియోజకవర్గానికి సంబంధించి బూతుల్లో ఈ విధంగా డిలీట్ అయిన విషయం కర్ణాటక కాంగ్రెస్ బయటపెట్టి సిఐడి విచారణ జరిపిస్తుంటే సిఐడి విచారణ ప్రారంభించి దీనికి సంబంధించిన వివరాలు మాకు చెప్పాలంటూ ఎన్నికల కమిషన్కు లెటర్ రాసింది సిఐడి. 18 లెటర్లు రాశారు. 6 నెలల కాలంలో 18 లేఖలు ఎన్నికల కమిషన్కు రాసింది సిఐడి. దీనికి జవాబు లేదు. చెవిటి వాళ్ళ ముందు శంఖ ముద్దినట్టుగా ఒకదానికి జవాబు ఇచ్చారని చెప్తున్నారు. ఆ జవాబు ఇచ్చిన దానికి కూడా వీళ్ళు అడిగిన ప్రశ్నలకు కాకుండా ఇంకేవో విషయాల మీద కొన్ని జవాబులు ఇచ్చారు. కాబట్టి దానికి సరిపోయేది కాదు. దాని తర్వాత మళ్ళీ లేఖలు రాస్తూనే ఉన్నారు. ఆ లేఖలకు జవాబు లేదు. ఈ విధంగా ఎన్నికల కమిషన్ సిఐడి ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడంలోనే ఏదో లోపం కనబడుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది. ఒకటి, కొంతమంది ఓటర్లను డిలీట్ చేయడం, ఎన్నికల కమిషన్ కాదు బయటి వాళ్ళు డిలీట్ చేయడం. అలా డిలీట్ ఎవరి పేరుతో అవుతుందో ఆ పేర్లు ప్రకటించాడు రాహుల్ గాంధీ, గోదాబాయి, సూర్యకాంత్, నాగరాజు పేర్లు. అలా డిలీట్ చేయడం, ఆ డిలీట్ చేసిన వాళ్ళ నెంబర్లకు కాకుండా మరొక నెంబర్లకు ఓటీటీలలో, అంటే డిలీట్ చేసింది వాళ్ళు కాదు, వాళ్ళ పేర్లతో ఇంకెవరో డిలీట్ చేస్తున్నారు, వాళ్ళ నెంబర్లకు ఓటీటీలు వెళ్తున్నాయి. ఈ విధంగా మొత్తం వ్యవహారము. వీటి మీద సిఐడి లేఖలు రాస్తే కనీసం ఎన్నికల కమిషన్ జవాబు ఇవ్వడం లేదు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల కమిషన్ పాత్ర ఉన్నది. ఈ విషయం నేను చెప్పింది కాదు, రాహుల్ గాంధీ చెప్పాడు ఎన్నికల కమిషన్ పాత్ర ఉన్నదని. ఎన్నికల కమిషన్ పాత్ర లేకుండా పోనీ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ వదిలేసేయండి, కింది స్థాయి పాత్ర అయినా ఉండాలి కదా. పోనీ టెక్నికల్ పర్సన్స్ పాత్ర అయినా, అంటే ఆ కార్యాలయం పాత్ర ఖచ్చితంగా లేకుండా ఓటీటీలు వెళ్ళవు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా, తెల్లారగట్ల అని తేడా లేకుండా డిలీట్ అవ్వవు ఓట్లు. ఈ విధంగా డిలీట్ చేశారంటే ఎవరి ఓట్లు డిలీట్ చేయొచ్చు? దీంట్లో ఇంకొక ప్రశ్న, కొంతమంది సోషల్ మీడియాలో బీజేపీ భక్తులు, అభిమానులు కొన్ని ప్రశ్నలు లేవదీస్తున్నారు. ఎక్కడైతే జరిగిందని రాహుల్ గాంధీ చెప్తున్నాడు అక్కడ కాంగ్రెసే గెలిచింది కదా. మరి కాంగ్రెసే గెలిస్తే దొంగ ఓట్లు యాడ్ చేసినా, అసలైన ఓట్లు డిలీట్ చేసినా అవన్నీ కాంగ్రెస్ అనుకూలమైనవే కదా అని వాళ్ళ ప్రశ్న. దానికి సంబంధించి రాహుల్ గాంధీ ఏం చెప్తాడనేది పక్కన పెట్టండి. అది ఎవరు చేసి, కాంగ్రెస్కి అనుకూలమే కావచ్చు, బీజేపీకి అనుకూలంగా కావచ్చు, ఎవరికి అనుకూలమైన కావచ్చు, ఎవరికి వ్యతిరేకమైన కావచ్చు. కానీ ఇది భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకం. భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ఎన్నికల కమిషనే చేస్తే తక్షణం రద్దు చేయాలి ఎన్నికల కమిషన్. ప్రజలకు సంబంధించిన సమస్య ఇది, కాంగ్రెస్కో బీజేపీకో సంబంధించిన సమస్య కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ప్రజలకు సంబంధించినవి, నాయకులకు సంబంధించినవి కాదు. ప్రజలు తమ ఓట్లు వేసుకొని తమకు కావాల్సిన నాయకులను ఎంచుకుంటారు. తమను పరిపాలించాల్సింది ఎవరో వాళ్ళు నిర్ణయించుకొని ఓట్లు వేస్తారు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. కష్టాలైనా నష్టాలైనా భరించాల్సింది ప్రజలు, సుఖాలైనా ఆనందాలైనా భరించాల్సింది కూడా ప్రజలే. కాబట్టి ఇది ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న ఇది. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ ఎక్కడ నిన్న మోడీ కానీ, అమిత్ షా కానీ ఏ బీజేపీ పార్టీని కానీ విమర్శించలేదు. కానీ ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంది, దాన్ని నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది నడిపిస్తున్నదే కేంద్ర ప్రభుత్వం. రాహుల్ గాంధీ చెప్పకపోవచ్చు కానీ నడిపిస్తున్నదే కేంద్ర ప్రభుత్వం. మోడీ, అమిత్ షాల నాయకత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి అడుగు, ప్రతి మాట వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది. కీలుబొమ్మల్లాగా ఆడుతున్నారు. వీళ్ళ తాళ్ళు వాళ్ళ వేళ్ల మీద ఉన్నాయి. అమిత్ షా, మోడీల ముఖ్యంగా అమిత్ షా నడిపిస్తున్నాడు ఇవన్నీ.
వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయదలుచుకున్నారు. ఎవరి ద్వారా? ఎన్నికల కమిషన్ ద్వారా, ఇంకా అనేక వ్యవస్థల ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయదలుచుకున్నారు. వాళ్ళు దాదాపు చాలా కాలంగా హత్యలు చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి తాము అనుకున్న 1940 టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకా ముందుగానే వాళ్ళు అనుకున్న రాజ్యాన్ని స్థాపించడం కోసం, హిందూ రాజ్యాన్ని స్థాపించడం కోసం, మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పెట్టడం కోసం, మనువు రాసిన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి మనువు రాసిన రాజ్యాంగాన్ని పెట్టడం కోసం చేస్తున్న కుట్రలో భాగమే ఇవన్నీ కూడా. రేపు ఏ పార్టీలు గెలవద్దు, ప్రాంతీయ పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకే పార్టీలు గెలవద్దు. మొత్తం భారతదేశం మీద అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో పూర్తి మెజార్టీతో, అద్భుతమైన మెజార్టీ, మళ్ళీ ఏదంటే ఎవరు ఏ బిల్లును అడ్డుకోలేని, ఏ చట్టాన్ని అడ్డుకోలేనంత మెజార్టీతో గెలవాలి. రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. వాళ్ళ రాజ్యాంగాన్ని, మనువు రాసిన రాజ్యాంగాన్ని పెట్టుకోవాలి. ఈ కుట్రలో భాగంగానే ఇది నడుస్తున్నది. ఇదంతా కూడా, దీని వెనకాత అంతా కూడా ఒక మతమే లేదు, కార్పొరేట్ల కుట్ర కూడా ఉన్నది. వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వాలు నడవడం కోసం, మిగతా ప్రభుత్వాలు అయితే బలహీనంగా ఉంటాయి, వాళ్ళకు అనుకూలంగా నడవలేవు కాబట్టి బలమైన భారతదేశ వ్యాప్తం ఒక బలమైన పార్టీని, వాళ్ళకు ప్రజల మద్దతు ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా నియంతలుగా ఉన్న, ఫాసిస్టులుగా ఉన్న ఒక పార్టీని బలోపేతం చేయడం కోసం అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు సహకరిస్తున్నాయి. వాళ్ళను కాపాడడం కోసం, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్లను మరింత పైకి తీసుకెళ్ళడం కోసం ఈ ప్రభుత్వాలు ఈ కుట్రలన్నీ చేస్తున్నాయి. ఇంకెవ్వరూ రాకుండా వాళ్ళు మాత్రమే ఉండి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చడానికి వాళ్ళు ఈ కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను నిన్న రాహుల్ గాంధీ బయటపెట్టొచ్చుగాక, ఓట్ల డిలీట్ అంశాన్ని బయటపెట్టొచ్చు, అంతకుముందు దొంగ ఓట్లను చేర్చుకునే అంశాన్ని బయటపెట్టొచ్చు. దానివల్ల నిజంగానే పెద్ద మార్పు వస్తుందా? ఆయన నిన్న ట్విట్టర్లో అన్నట్టు ఇక్కడ కూడా జంజీ ఉద్యమం వస్తుంది అన్నట్టు నిజంగా వస్తుందా? దాని మీద వెంటనే బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టారు. అరాచకం సృష్టించడానికి, భారతదేశంలో కూడా అరాచకం సృష్టించడానికి, అల్లకల్లోలను రేపడానికి కుట్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ అని మొదలుపెట్టారు దాడి. నేపాల్లో జరిగినట్టు జంజీ ఉద్యమం ఇక్కడ కూడా జరుగుతుందనే మాట అనగానే అంత భయం ఎందుకో బీజేపీ వాళ్ళకు నాకైతే అర్థం కావట్లేదు. జంజీ ఉద్యమం వస్తుందా, లేకపోతే ఇంకో ఉద్యమం వస్తుందా అనేది పక్కన పెడితే, ఏదైనా ఉద్యమం వస్తుంది అనగానే వాళ్లకు కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. ఎందుకు? ఒకవైపు ఉద్యమం జరుగుతున్న దండకారణ్యంలో ప్రజలు 5వ షెడ్యూల్ను, 6వ షెడ్యూల్ను కాపాడుకోవడం కోసం అక్కడి వనరులను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతుంటే దాదాపు 1-2 ఇయర్స్గా వాళ్ళ మీద దారుణమైన దాడులు చేస్తూ, సైన్యంతో దాడులు చేస్తూ, బాంబింగ్ చేస్తూ అనేక 100 మందిని చంపేశారు. వాళ్లకు మద్దతుగా నిలబడ్డ మావోయిస్టులను 100 మందిని చంపేశారు. వాళ్ళు చంపడం అనే కార్యక్రమం పెట్టుకున్నారు, హత్యలు చేయడం అనే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడితే అది కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, ఎవరినైనా చంపుతారు. ఇప్పుడు మావోయిస్టులను చంపుతున్నారని కొంతమంది చంకలు గుద్దుకుంటుండవచ్చు. మావోయిస్టులనే కదా చంపేదని, ఆదివాసులనే కదా చంపేదని చంకలు గుద్దుకుంటుండవచ్చు. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు, వాళ్ళ కత్తులు పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు, వాళ్ళ తుపాకులు పట్టుకొని ప్రతి ఇంటికి వస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరిని హత్యలు చేయడానికి, వాళ్ళని ఎదిరించిన వాళ్ళను, వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళను, వాళ్ళ దుర్మార్గమైన పనులను అడ్డుకున్న వాళ్ళను, కార్పొరేట్ కంపెనీల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్న పనులను ప్రశ్నించిన వాళ్ళను హత్యలు చేయడానికి కూడా వెనకాడారు వాళ్ళు. ఇప్పుడు చేస్తున్నది అదే, దండకారణ్యంలో అదే చేస్తున్నారు, మిగతా చోట్ల కూడా అదే చేస్తారు. లించింగ్ పేరుతో ఎంతమందిని చంపారు, మాబ్ లించింగ్ చేశారు, ముస్లింలను చంపేశారు. అనేక మంది ముస్లింలను, సిఏఏకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని జైల్లో పెట్టారు 2018 నుంచి. అనేక ఏళ్ళు, 2018 నుంచి, అంతకు ముందు నుంచి, ఆ తర్వాత కూడా అనేక ఏళ్ళు విచారణ లేకుండా జైల్లో మగ్గుతున్నారు. బెయిల్ లేదు, విచారణ లేదు, ఏళ్ళకేళ్ళు జైల్లో మగ్గుతున్నారు. యువకులు, యూనివర్సిటీ పిల్లలు జైలులో మగ్గుతున్నారు. వాళ్ళు ముసలివాళ్ళు అయిన తర్వాత బయటకు వస్తారో, ముసలివాళ్ళుగానే జైల్లో చనిపోతారో, స్టాన్ స్వామి లాగా చనిపోతారో తెలియదు.
వృద్ధులను కూడా వదలని ప్రభుత్వాలు ఇవి. వరవర్రావు అని మన తెలంగాణకు సంబంధించిన గొప్ప రచయిత, కవి, విప్లవ కవిని 2018లో అరెస్ట్ చేసి ఇప్పటిదాకా జైల్లో కండిషన్ బెయిల్తో ముంబై దాటకూడదని ముంబైలో ఉంచారు. ఆయనకు అనారోగ్యం వస్తే, సీరియస్ అనారోగ్యం వస్తే, సర్జరీ చేయకపోతే చాలా సీరియస్ అవుతుందని డాక్టర్లు చెప్పినప్పటికీ అతను సర్జరీ చేయించుకునే అవకాశం హైదరాబాద్లో ఉంది. ఆయన ఎంప్లాయీ, ఆయన ఇక్కడ రిటైర్ అయిన ఎంప్లాయీ కాబట్టి ఆయనకు ఫ్రీగా ఇక్కడ ఆపరేషన్ చేయించుకునే, సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే దానికి కనీసం ఒప్పుకోకపోగా ఇంకా కామెంట్లు చేస్తుంది, అవసరమైతే జైలుకు మళ్ళీ పంపించేస్తాను, ఇది కూడా రద్దు చేసి. ఇట్లా తయారైన న్యాయ వ్యవస్థలు ఇంత దుర్మార్గంగా 85 ఏళ్ల వృద్ధుడు ఆరోగ్యం బాగాలేక ముంబైలో ఒక్కడే ఉంటూ అనేక కష్టాలు అనుభవిస్తుంటే, సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ డబ్బులు లేక, ముంబైలో చేయించుకునే డబ్బులు లేక, హైదరాబాద్లో చేయించుకోవడానికి అందరూ ఇక్కడే ఉన్నారు, ఆయన పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు అని హైదరాబాద్లో చేయించుకోవడానికి కోర్టుకు అప్లై చేస్తే కోర్టు చేసిన ఘనకార్యం ఇది. ఆయనను హైదరాబాద్ రావడానికి ఒప్పుకోకపోగా మళ్ళీ అవసరమైతే జైలుకి పంపిస్తానికి కామెంట్లు చేసిందంటేనే న్యాయ వ్యవస్థలు ఎంత దుర్మార్గం ఉన్నాయి, ఎన్నికల వ్యవస్థలు ఎంత దుర్మార్గం ఉన్నాయి, ప్రతి వ్యవస్థ, భారతదేశంలోని ప్రతి వ్యవస్థ ఎంత దుర్మార్గంగా తయారైనాయి, ఎవరి గుప్పెట్లో ఉన్నాయి, ఎవరి కీలు బొమ్మలుగా ఆడుతున్నాయి అనేది ఇక్కడ అర్థమవుతున్నది. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ప్రతిదీ కీలు బొమ్మలుగా మారి ఆడుతున్నాయి. ఎన్ఐఏతోనే ఇప్పుడు ఈ మొత్తం భీమా కోరేగాం కేసును, వరవరావు లాంటి వాళ్ళ మీద భీమా కోరేగాం కేసుని ఒకప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ కేసు పెట్టినప్పటికీ ఎన్ఐఏ చేతుల్లోకి తీసుకున్నారు. స్టాన్స్వామ్ లాంటి వాళ్ళని జైళ్లలో చంపేసింది. ఇప్పుడు మనం ఎన్నికల ఓట్ల రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. నిన్న రాహుల్ గాంధీ ఓట్లు డిలీట్ గురించి మాట్లాడాడు. ఒక్క ఓట్ల రాజకీయాలే కాదు, ప్రతి సందర్భంలో ఎన్నికల రాజకీయాల్లో ఉన్న వాళ్ళను, లేని వాళ్ళను, అసలు ఓట్లు వేసే వాళ్ళను, వేయని వాళ్ళను ఎవరిని కూడా స్పేర్ చెయ్యదు ఇప్పుడున్న రాజ్యం. అమిత్ షా నాయకత్వంలోనో, మోడీ నాయకత్వంలోనో, కార్పొరేట్ల నాయకత్వంలో ఉన్న ఇప్పటి రాజ్యం ఎవరిని స్పేర్ చేయడానికి సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీ మొరబెట్టుకుంటున్నాడు దేశం ముందు. ఆయన మొర ప్రజలు విన్నప్పటికీ ఉపయోగం ఉందా లేదా? ప్రజలు ఓట్లేస్తామంటే నిజంగానే రాహుల్ గాంధీకో ఇంకొకళ్ళకో బీజేపీకి ఓట్లేస్తామని ఓట్లు వేసినా అవి బీజేపీ వాళ్ళకు పడతాయా? మళ్ళీ అవన్నీ బీజేపీ ఖాతాలోకి వెళ్తాయా? ఇన్ని అనుమానాలు ఉన్నాయి భారతదేశంలో. ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. అసలు ఓట్లేసే అవకాశమే లేకుండా 50 లక్షల మంది ఓట్లను బీహార్లో తీసిపడేశారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని ఉంచడం, ఇష్టం వచ్చిన వాళ్ళని తీసేయడం, వాళ్ళకు కావలసిన ఓట్లనే ఉంచుకోవడం, ఇట్లా చాలా రకాలుగా దుర్మార్గాలు చేస్తున్నది బీజేపీ. దీనికి ఏం చేయాలనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ కాకపోతే రేపో ఇంకో 4 రోజులకో రాహుల్ గాంధీ మరో ప్రెస్ మీట్ పెట్టొచ్చు, ఇంకొన్నిటిని బయట పెట్టొచ్చు, మరిన్ని రుజువులను చూపించవచ్చు. అయినా ప్రజలు కదలకుండా ఆయన జంజీ ఉద్యమం అన్నాడు రాహుల్ గాంధీ. జంజీ ఉద్యమం వస్తుందో రాదో కానీ ప్రజలు కదలకుండా మాత్రం ఏది జరగదు. ప్రజలు కదిలితేనే, అది నిరూపించారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే రాష్ట్రం కదిలింది. ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ సంఘం, ఆ సంఘం అని సంబంధం లేకుండా విప్లవ సంఘాలు మొదలుకొని తెలుగుదేశం పార్టీ దాకా ప్రతి ఒక్కళ్ళు కదిలారు. పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. చచ్చినట్టు మళ్ళీ నాదెండ్ల భాస్కరరావు, ఆమె పెట్టిన నాదెండ్ల భాస్కరరావు దింపి ఎన్టీఆర్ను కూర్చోబెట్టాల్సి వచ్చింది. అట్లాంటి ఉద్యమాలు వస్తే తప్ప భారతదేశంలో ఈ ఫాసిస్టు ప్రభుత్వం అలాంటి ఉద్యమాలను కూడా నడవనిస్తుందా అనేది కూడా అనుమానమే. ఎక్కడ ఫాసిజం కూడా చిన్న ఉద్యమాలను కానీ అతిపెద్ద ఉద్యమాలను కానీ నడవనివ్వదు. అన్ని ఉద్యమాలకు తుపాకులతోనే జవాబు చెప్తుంది. నక్సలైట్ తుపాకులు పట్టుకోవడం తప్పు అని మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కసారి గమనించాలి. ఏ ఫాసిస్టు కూడా ఉద్యమాలకు తుపాకులతోనే జవాబు చెప్తుంది. తుపాకీ లేకుండా నిరాయుధులైన శాంతియుతంగా పోరాడుతున్న ప్రజల మీద తుపాకులే పేలుస్తారు వాళ్ళు. ఎవ్వరూ ఇక్కడ ప్రశ్నించకుండా, ఉద్యమించకుండా ఉండడం కోసం హత్యలు చేయడానికి వెనకాడరు. ఫాసిజం ఎప్పుడు కూడా హత్యలు చేయడానికి వెనకాడదు. అది అర్థం చేసుకొని ఈ భారతదేశ ప్రజలు ఎటువైపు అడుగులు వేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.